హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ ఒక రకమైన వింత వంటకం చూపిస్తున్నాను కదా, ఏంటా అనుకోకండి మీరందరూను. బ్రెడ్ ఆమ్లెట్ అయితే చూపిస్తున్నాను అనమాట. మన వీడియోలో ఫస్ట్ టైం బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేయడం అనమాట నేను. ఇప్పుడు అంటే వీడియోలోనే కాదు, ఫస్ట్ టైం నేను కూడా చేయడం. ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేదు నేను. అయితే మా వాడు ఎప్పటి నుంచో బ్రెడ్ ఆమ్లెట్ అని అడుగుతున్నాడండి మా చిన్నాడు. వాడి గురించి అన్ని ట్రై చేశానండి. మనకు రాని వంట ట్రై చేయడం అంటే పులిని చూసి నక్కవాత వేసుకున్నట్టు ఉంది నా పరిస్థితి. ఎందుకంటే రాదు కదా అనేసి ఇంకా యూట్యూబ్ ఉంది కదా అని యూట్యూబ్లో ఒక 4 వీడియోలు అయితే చూసి ఆమ్లెట్ అయితే ట్రై చేశానండి. వాళ్ళైతే బాగానే వేశారు. మన దాకా వచ్చేసరికి మనకు బాగా రాలేదన్నమాట. ఇంకా అయినా సరే ఎలా అయినా సరే వేసి చూడాలి కదా, మా వాడు అడిగాడు కదా అనేసి ఇక్కడ ట్రై అయితే చేశాను అనమాట. ఇంకా 3 గుడ్లు అయితే కొట్టు పోసుకొని ఇంకా ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేసి ఇక బ్రెడ్లో అయితే వేసానండి. కానీ ఏమైందంటే మధ్యలో సరిగ్గా కాలేదు. పెనమేమో పెద్దది ఉంది, పొయ్యి ఏమో చిన్నది ఉందన్నమాట. మనకి మధ్యలో మాడిపోయింది, చుట్టూరు కాలేదు ఆమ్లెట్ అయితేని. ఇంక ఈ మాడిపోయిన ఆమ్లెట్ ఇంక తినడానికి పని చేయదురా అనుకునేసరికి ఇంక మా వాళ్ళు అయితే సరే ఎలా ఉన్నా ట్రై చేద్దామని నాకు పుషప్ ఇవ్వడానికి అయితే రెడీ అయ్యారు. ఇంకా సరే కదా అనేసి అలాగే సగం చేసి దాన్ని ఫ్లిప్ చేశాను అనమాట అండి. ఆ ఫ్లిప్ చేయడం కూడా సరిగ్గా తిరగనే లేదు. అయినా ఎలాగో కష్టపడి కష్టాలు పడి దాన్ని తిప్పి కొంచెం కాల్చి దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్కి అయితే నేను చీజ్ కూడా యాడ్ చేశాను, ఈ మాడిపోయింది కవర్ చేసుకోవడానికి అనమాట. అందుకనేసి ఇంకా చీజ్ అయితే కట్ చేసి దాంట్లో పెట్టానండి. అంటే ఇంక మాడిపోయింది పడేయకుండా ఏదో ఒక రకంగా సేల్ చేయాలి కదా మనం, అందుకనమాట. ఇంకా సరే చీజ్ పెట్టేసి ఇంకొక నిమిషం వేడి చేసి మా వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తిన్నాక రివ్యూ చెప్తారనమాట. అంటే వాళ్ళు ఇంకేం చెప్పలేదు, మామూలుగా ఇచ్చాక వాళ్ళు తిన్నది ఇక్కడైతే వీడియో షూట్ చేశానండి. కానీ వాళ్ళకి నచ్చింది, మాడిపోయినా కానీ ఇష్టంగానే తిన్నారు. ఫస్ట్ టైం చేసింది కదా అని నన్ను డిసప్పాయింట్ చేయకుండాను. నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నట్టు ఉంది నా పరిస్థితి అనమాట. అంటే వెయ్యగానే రాదు కదా, ఫస్ట్ టైం ట్రై చేశాను కదా. ఇంకే ఈ ఆమ్లెట్ అయితే మీకు ఎలా అనిపించింది ఏంటన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.